8వ అధ్యాయం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా నుండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును తిప్పివేయగా, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అడిగిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు మీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యముల ప్రకారముగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగును, నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయుము. సమూయేలు తన్ను రాజునడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగు చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడనగా, అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతన్ని రథముల ముందర పరిగెత్తెదరు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగా నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటలను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకు వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను పక్షకారిణులుగాను బోనెగత్తులుగాను రొట్టెలు కాల్చువారుగాను పెట్టుకొను. మీ పొలములోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసి తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకుని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొన్న రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవునెను. అయినను జనులు సమూయేలు యొక్క మాటలు చెవిని బట్టనొల్లక, అలాగు కాదు, జనులు చెయ్యి రీతిని మేము చెయ్యునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిది. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను గనుక యెహోవా, నీవు వారి మాటలు విని వారికొక రాజును నియమింపమని సమూయేలుకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పోవుడని ఇశ్రాయేలుకు సెలవిచ్చెను. ఆమేన్.